చచ్చిపోదామని పరిగెడుతున్నటువంటి సుగ్రీవుణ్ణి చూసి పరిగెత్తుకొచ్చి రామలక్ష్మణులను కలిసి మాట్లాడి తన భుజముల మీద కూర్చోబెట్టుకుని వాళ్ళని తీసుకెళ్లి సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేయించినటువంటి స్వామి హనుమ చచ్చిపోవాలనుకున్న సుగ్రీవుడికి ప్రాణం పోసి నిలబెట్టారు. స్వామి హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ చచ్చిపోతున్నవాడు బతికాడు. మళ్ళీ ఇన్ని నెలలు గడిచిపోయాయి. ఎవరు దక్షిణ తీరానికి వెడతారంటే ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానర సమూహం అంతా కూడా ఒక బిలంలోకి చేరిపోయి సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోతే వెనక్కి వెడితే సుగ్రీవాజ్ఞ శిరచ్ఛేదం చేసేస్తాడు. ఆఖరికి పిరికితనంతో అంగదాదులు ప్రాయోపవేశం చేస్తామంటే మళ్ళీ వాళ్ళకి ధైర్యం చెప్పి నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతానని ప్రతిజ్ఞ చేసి రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు. తన కొరకు కాదు, రాముడి కోసం, వానరుల కోసం, మహానుభావుడు వానర జాతి ప్రతిష్ట కోసం తనని నమ్ముకున్న వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టడం కోసమని 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత లంకాపట్టణాన్ని అంతటినీ అన్వేషించి సీతమ్మ జాడ కనిపెట్టి శిశుపావృక్షం కింద కూర్చొని ఉన్నటువంటి సీతమ్మ యొక్క శీల వైభవానికి మురిసిపోయి తుల్యశీల అని ఆ సీతమ్మ యొక్క వైభవం చెప్తూ త్రైలోక్య రాజ్య సంపన్న 3 లోకములలో ఉన్నటువంటి ఐశ్వర్యమంతా కూడా నాప్నుయాక్కలాం సీతమ్మ తల్లిలో 16వ వంతుకు సరిపోదని ఆయన మురిసిపోతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా సీతమ్మ లేచి సీతాధ వేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం అని, నేను యమ సన్నిధానానికి వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఇంకా బ్రతకలేను. ఆవిడికి తెలియదా ఆత్మహత్య చేసుకోకూడదని? కానీ అక్కడ ఆఖరికి చచ్చిపోదామంటే చావనివ్వడు రావణుడు. తాను ఎలా కోరుకుందో అలా బ్రతుకుదామంటే బ్రతకనివ్వడు. ఈ రెండిటి మధ్య క్షోభపడిపోయింది తల్లి. అసలు రామాయణంలో కష్టం ఎవరిది అని అడిగితే రామచంద్రమూర్తిది కాదు. ఎందుచేత అంటే కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటంటే తన కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక మనిషి లేకపోవడం. ఒక మనిషి పక్క నుండి కష్టాన్ని చెప్పుకున్నాడు అనుకోండి, ఆ చెప్పుకున్నటువంటి కారణం చేత శాంతి కలుగుతుంది. రామచంద్రమూర్తికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, హనుమ ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నారు, వానరులు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరు లేరు. తల్లి 10 నెలల పాటు ఏడుస్తూనే ఉంది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేనచ అని వాల్మీకి మహర్షి వర్ణించినట్టు బాష్పధారలు కారి కారి ఆమె యొక్క వక్షస్థలాన్ని ఆచ్ఛాదించినటువంటి ఆ పవిట అంత తడిసి ముద్దైపోయింది. అంత ఏడ్చింది తల్లి. అంత కష్టంలో ఆవిడ ఉండి ఇక నేను బ్రతకడం సాధ్యం కాదు, నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా నన్ను బ్రతకనివ్వడని ఇక తాను శరీరం విడిచిపెట్టేయాలని నిర్ణయం చేసుకుని అక్కడ విడిచిపెట్టడానికి కనీసం కత్తి కానీ విషం కానీ ఇచ్చేవాడు లేడని తాను ఏ చెట్టు కింద కూర్చుందో ఆ శిశుపావృక్షపు శాఖనే ఉంచి తన జటనే తన కంఠం చుట్టూ ఉరిపోసుకుని ఆ శిశుపావృక్షపు కొమ్మకు కట్టి ఇంకా విడిచిపెట్టేద్దాం అనుకుంటోంది. అక్కడ బ్రతికించారు సుగ్రీవుణ్ణి, బ్రతికించారు రామచంద్రమూర్తిని నేను వెడుతున్నానని, బ్రతికించారు సుగ్రీవుణ్ణి. మళ్ళీ హనుమ వెడుతున్నారు, సీతాదర్శనం అవుతుంది, మాట నిలబడుతుందని. ఇక్కడికి వచ్చారు, సీతమ్మ ప్రాణం విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంది. అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఆమె లేచి ఉరిపోసుకుంటుంటే ఆ శిశుపావృక్షం మీద కూర్చున్నటువంటి హనుమ అంతటి వారు ఏం చెయ్యాలో ఆయనకు అర్థం కాలేదు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వం మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార అంటారు మహర్షి. బహువిధముల చింతన చేసి ఇప్పుడు నేను ఏం మాట్లాడతాను, నేను బ్రాహ్మణుల్లా సంస్కృతంలో మాట్లాడితే వచ్చినది వానరం ఏమిటి, సంస్కృతంలో మాట్లాడుతోంది ఏమిటని సీతమ్మకి అనుమానం వస్తుంది. పోనీ ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా కూడా పైకి చూసి వానర రూపంలో రావణాసురుడే వచ్చాడనుకుంటుంది. పైగా నేను మాట్లాడితే పైనుంచి ఎవరో మాట్లాడుతున్నారని గుర్తించినటువంటి రాక్షసులు లేచి నాతో యుద్ధం చేస్తే యుద్ధం జరిగినప్పుడు జయాపజయములు విధి నిర్ణీతములు కనుక నేను గెలవవచ్చు, రాక్షస స్త్రీలు గెలవవచ్చు, ఎవరు గెలిచినా సీతమ్మని మళ్ళీ తీసుకెళ్లి రావణాసురుడు ఎక్కడో ఎవ్వరికీ తెలియని చోట దాచేస్తే నేను వచ్చి ఇంత కష్టపడి చతురంగుళమత్రోపి నావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ జంకపిర్న జగాయస అని 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్ని అంతటినీ శోధించినటువంటి ఫలితం నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలని వ్యాకులత పొందితే హనుమ నోటి వెంట ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో అర్థం కాని స్థితిని పొందేశారు.
మహానుభావుడు అటువంటి స్థితిని పొందేస్తే అప్రయత్నంగా ఆయన నోటి వెంట వచ్చేటటువంటిది రామనామామృతం. రామకథ చెప్తారు. ఆయన వెంటనే రామకథ మొదలుపెట్టారు. రాజా దశరథో నామ రజకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. ఏదో సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసినట్టు, సుందరకాండ ప్రవచనం చేసినట్టు గంటల గంటల రామకథ చెప్పుకుంటూ పైన శిశుపావృక్షం మీద కూర్చుంటే ప్రాణాలతో ఉండడానికి ఆ తల్లి సిద్ధంగా లేదు. విపరీతమైనటువంటి నిర్వేదానికి గురై తన జటని కంఠం చుట్టూ తిప్పుకుని శిశుపావృక్షపు కొమ్మకి కట్టేసి ఇక కొమ్మ విడిచిపెడితే ఆవిడ శరీరం తేలిపోతుంది. ఈ లోపల ఆవిడికి బ్రతకాలన్న ఆశ కలగాలి. అంటే ఎంత తొందరగా మాట్లాడాలి, ఆవిడ చెవిలో ఎంత తొందరగా వెళ్ళాలి, ఎంత తొందరగా ఆవిడికి బ్రతుకు మీద ఆశ పుట్టాలి. అందుకే ఎంత తొందరగా చెప్పేశారంటే రామకథని ఎక్కడ ఎంత ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకే తెలుసు. అందుకే వాక్యజ్ఞుడు మహానుభావుడు. ఆయన పాదములు పట్టుకున్న వాడికి మాట్లాడడం అనేటటువంటి కళ అబ్బుతుంది. పైన కూర్చుని అన్నారు, ఒకానొకప్పుడు కోసల దేశాన్నంతటినీ కూడా అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి కొన్నటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనబడేటటువంటి పత్నుల యందు సంతానము కలగకపోతే అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి ఎందు ప్రసన్నుడైనటువంటి యజ్ఞపురుషుడిచ్చినటువంటి పాయస పాత్రలోని పాయసాన్ని భార్యలకి ధార్మికంగా పంచిపెట్టిన కారణం చేత దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు వారి భార్యల యందు ప్రవేశించినప్పుడు ఫలదీకరణమై రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించి వారు దినదిన ప్రవర్ధమానమవుతున్నటువంటి సందర్భంలో రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని దశరథ మహారాజు గారు నిర్ణయం చేసుకుని ఉండగా ముందు రోజు రాత్రి కైకమ్మ నిగ్రహించి 14 సంవత్సరములు రామచంద్రమూర్తికి వనవాసము, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకము జరగాలని గట్టిగా పట్టుపడితే తప్పనిసరి పరిస్థితిలో సత్యమునందు నిలబడాలనేటటువంటి కుతూహలంతో దశరథ మహారాజు గారు వరాలిచ్చిన కారణం చేత ధర్మమునందు సత్యమునందు తండ్రిని నిలబెట్టాలనేటటువంటి కుతూహలంతో రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణస్వామితో అరణ్యవాసానికి వస్తే జనస్థానంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకొచ్చి కాంచనపట్టణం అయినటువంటి లంకాపట్టణంలో దాచి ఉంచితే తదనంతర కాలమునందు సుగ్రీవుడితో స్నేహం చేసి ఒక్క బాణంతో వాలిని కొట్టినటువంటి రామచంద్రమూర్తికి ప్రత్యుపకారం చేయడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరులను పంపితే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి కొన్ని లక్షల వానర వీరులు ఉత్తర తీరంలో విడిది చేస్తే సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి రాత్రి లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించి చిట్ట చివర అశోకవనంలో శిశుపావృక్షం మీద కూర్చున్న నేను తెల్లవారుజావు కాలంలో యథావర్ణాం యథాలక్ష్మీం యథాలక్ష్మీంచరిష్ఠితాం అస్రౌషం రాఘవస్యాహం శైలమాసాదితామయ. రామచంద్రమూర్తి సీతమ్మ ఎటువంటి రంగుతో, ఎటువంటి చీరతో, ఎటువంటి ఆభరణములతో, ఎటువంటి కాంతితో ఉంటుందని నాకు చెప్పారో అటువంటి సీతమ్మని శిశుపావృక్షం కింద దర్శనం చేసి తరించి ఉన్నాను అని ఆగారు. ఎప్పుడైతే రామకథ వినబడిందో తనకు తెలిసున్న కథ, తెలియని కథ రెండూ వినబడ్డాయో తల్లికి ఒక్కసారి మళ్ళీ ప్రాణాల మీద ఆశ పుట్టి కంఠానికి వేసుకున్నటువంటి ఉరిని వదులు చేసి ఒక్కసారి పైకి చూసింది. చూసేటప్పటికి తతశాకాంతరే లీనం దృష్ట్వా చలిత మానస వేష్టిదర్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. ఆ కొమ్మల మధ్యలో బంగారు మెరుగుల యొక్క ముద్దల కిందకి చూస్తూ చిన్న రూపంతో తెల్లటి వస్త్రాలు కట్టుకుని స్వామి హనుమ దర్శనమైంది. మహానుభావుడు అక్కడ చనిపోవడానికి సిద్ధపడినటువంటి సీతమ్మ తల్లికి మళ్ళీ ప్రాణభిక్ష పెట్టారు. మళ్ళీ అదే సీతమ్మకి ప్రాణభిక్ష పెట్టి మళ్ళీ సముద్రం దాటి వచ్చేస్తుంటే పెద్ద రవం ఒకటి చేశారు. చేస్తే అక్కడ ఉన్న వానరులందరికీ ప్రాణాలు ఇలా ఉన్నాయి. హనుమ సీతమ్మ తల్లి దర్శనం చేశారా వీళ్ళ ప్రాణాలు నిలబడతాయి, లేదా సుగ్రీవుడు చంపేస్తాడు. ఏమిటి దానికి అర్థం? అంత నాదం చేశాడంటే సీతా దర్శనం అయిందా అవలేదా అంటే సర్వదా కృతకార్యౌసా హనుమాన్ నాత్ర సంశయ. ఆ రామ ఎప్పుడైనా హనుమకి ఒక కార్యం అప్పజెపితే ఆ కార్యం అవకపోవడం అన్నది ఉండదు. అటువంటి హనుమ అంత పెద్ద నాదం చేశారు అంటే సీతామాత దర్శనం అయింది అన్నారు. ఒక్కసారి ఆ సముద్రం నుంచి ఈవలి ఒడ్డుకి వస్తూ ఇన్ని లక్షల మంది వానరులు సీతమ్మ దర్శనం అయిందా లేదా అని ఎదురు చూస్తూ రక్తపోటుతో రక్తం పరుగులు తీస్తోంది రక్తనాళాలలో. ఒంటికాలు మీద ఎదురు చూస్తుంటే దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపే నంజవేదయత్. చూడబడెను సీతమ్మ అన్న మాట చెప్పి ఇంతమంది వానరుల యొక్క ప్రాణాలు నిలబెట్టారు. అయింది. సీతమ్మ తల్లి నియతాం అక్షతాం సీతాం రఘమాయన్యవేదయత్.
పరమనియమంతో శీలంతో సీతమ్మ తల్లి జీవించి ఉన్నదన్న శుభవార్త రామచంద్రమూర్తికి నివేదించి రామచంద్రమూర్తి ప్రాణాలు నిలబెట్టారు. రామచంద్రమూర్తి సంతోషించారు. సంతోషించిన తరువాత మళ్ళీ సముద్రానికి సేతువు కొట్టి ఈవలి ఒట్టుకొచ్చారు. వచ్చినప్పుడు ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వానర వీరులందరూ పడిపోయారు. రామలక్ష్మణులు కూడా పడిపోయారు. ఒక్క ఇంద్రజిత్ యొక్క యుద్ధ వైభవం తెలిసున్నవాడు కాబట్టి విభీషణుడు తప్పుకున్నాడు. బ్రహ్మాస్త్రము చేత బంధింపబడరు కాబట్టి మహానుభావుడు స్వామి హనుమ తప్పుకున్నారు. అందరూ పడిపోయారు. విజయఢంకా కూడా మోగించేశాడు రావణాసురుడు. అటువంటి సమయంలో చేతిలో కాగడా పట్టుకుని ఏ వీరుడు ఏ స్థితిలో ఉన్నాడో చూడడానికి వెడుతున్నారు. జాంబవంతుడు కనపడ్డాడు. వానర వీరులలో పెద్దవాడు. కందులు మూతలు పడిపోయి ఒళ్ళంతా అంగుళం స్థలం లేకుండా బాణాలు కొట్టేశాడు ఇంద్రజిత్. పడిపోయి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి విభీషణుడు కాగడా పట్టుకుని తాతా అని పిలిచాడు. జాంబవంతుడు కన్నులు విప్పాడు. విప్పి అన్నాడు, హనుమ కుశలమా అని అడిగాడు. తాతా, ఇన్ని బాణపు దెబ్బలు తిని రక్తమంతా పోయినటువంటి కారణం చేత నీకు శరీరంలో పైత్యం ప్రకోపించి బహుశः రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసిన వాడివి హనుమ కుశలమా అని అడుగుతున్నావని అనుకుంటున్నాను. రామలక్ష్మణులు కుశలమా అని ఎందుకు అడగలేదన్నాడు. నాయనా, నేను రామలక్ష్మణులు కుశలమా అని అడగాలన్న విషయం జ్ఞాపకం లేక కాదు. యస్మిన్ జీవతి వీరేతు హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాః తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాః. వానర వీరులందరూ పడిపోయినా సరే, నిహతులైపోయినా సరే, మృత్యువుని పొందినా సరే, హనుమ ఒక్కరు జీవించి ఉంటే వీళ్ళందరూ బ్రతుకుతారు. వీళ్ళందరూ బ్రతికి ఉన్నా సరే హనుమ ఒక్కరు శరీరాన్ని విడిచిపెట్టేస్తే వీళ్ళు బ్రతికి చనిపోయిన వాళ్ళే. అందుకే హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాను అన్నారు. ఇంకొకడైతే ఇంత పెద్ద కితాబునందుకున్నందుకు తాతా ఇక్కడే ఉన్నాను అని వక్షస్థలాన్ని విరిచి నిలబడతాడు. కానీ గబగబా కిందకు వంగి జాంబవంతుడి పాదములు పట్టుకొని తాతా హనుమ నీ కుశలం అడుగుచున్నాడు అన్నాడు. నాయనా, ఉత్తర క్షణం నువ్వు వేగాన్ని పుంజుకుని ఎక్కడో 100 యోజనముల సముద్రానికి ఆవలి ఉన్న కాంచనలంక నువ్వు ఉత్తర క్షణంలో బయలుదేరి హిమాలయ పర్వతాల్లో కైలాసానికి వృషభానికి మధ్యలో ఉన్నటువంటి ఓషధి లతలు ఉన్నాయి. మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సువర్ణకరణి అని ఆ 4 ఓషధుల్ని తీసుకురావాలి. తీసుకొస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు. ఎవరి కోసం అవి తీసుకురాబడ్డాయో వాళ్లే బతుకుతారు. అందుకే రాక్షస వీరులు బ్రతకలేదు. కాబట్టి ఆ ఓషధుల్ని నువ్వు తీసుకురా. మృత సంజీవని, చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతారు. విశల్యకరణి, బాణముల యొక్క చివరి భాగములు శరీరములలో ఉండిపోయి బాధపడుతున్న వాళ్ళ శరీరముల నుండి బాణపు ములుకులు కిందకి నేల రాలిపోతాయి. అలాగే రక్తమంతా ఓడిపోయి వివర్ణమైన వాళ్ళలోకి మళ్ళీ రక్తము ప్రవేశించి కాంతి పుంజుకుంటారు. ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి. ఈ 4 చెయ్యగలిగినటువంటి 4 ఓషధులు ఉన్నటువంటి సంజీవని పర్వతాన్ని ఉత్తర క్షణంలో తీసుకురమ్మన్నారు. ఆ ఓషధులను తీసుకురమ్మన్నారు. అంతే, ఒక మెరుపు మెరిసినట్టయిందంటే మహానుభావుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. తిన్నగా వెళ్ళిపోయి కైలాస పర్వతం దగ్గర వాలితే ఆ కైలాస పర్వతానికి వృషభానికి మధ్యలో ఉన్నటువంటి సంజీవని పర్వతం తన ఓషధుల్ని ఇవ్వడానికి ఇష్టపడక ఓషధుల ప్రకాశాన్ని అణిచివేసి కనపడకుండా చేసింది. రామకార్యానికి పనికి రాకుండా దాక్కుంటారా అని సంజీవని పర్వతాన్ని పెల్లగించి తీసుకొచ్చి లంకాపట్టణంలో యుద్ధభూమిలో దింపి మళ్ళీ వానర వీరులందరూ బ్రతికేటట్టు చేశారు. అప్పుడే చెప్పాడు ఇంద్రజిత్, వానర వీరులందరూ నిహతులైపోయారు నాన్నగారు, మనకి స్వాధీనమైపోయింది, ఇక మీరు యథేచ్ఛగా మీ కోరిక తీర్చుకోవచ్చని. ఆయన చెప్పినంతసేపు పట్టలేదు. వానర వీరులందరూ మళ్ళీ పైకి లేచి జై శ్రీరామచంద్రమూర్తికి జై అంటున్నారు. వచ్చి చూశారు. స్వామి హనుమ తెచ్చినటువంటి సంజీవని పర్వతాన్ని మళ్ళీ తీసుకెళ్లి యథాస్థానంలో ఉంచారు. ప్రకృతిలో పరమేశ్వరుడు ఎక్కడ దేన్ని ఎలా ఉండాలని నిర్ణయం చేశాడో దాన్ని కార్యానికి వాడుకోవచ్చు తప్ప స్వార్థ ప్రయోజనంతో తెచ్చిన దాన్ని తెచ్చిన చోట వదిలేయడం నిర్లక్ష్యం. అందుకే దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసిన మహాపురుషుడు కనుక ఆయన వెంటనే సంజీవని పర్వతాన్ని మళ్ళీ తీసుకెళ్లి దాన్ని యథాస్థానమునందు ఉంచేశారు. ఉంచేసి తిరిగి వచ్చారు. ఆనాడు స్వామి హనుమ ఇంత కార్యాన్ని చేసి ఉండకపోతే వానర సైన్యం సమూలంగా నశించిపోయి ఉండేది. మహానుభావుడు హనుమ వలన మళ్ళీ వానర సైన్యం అంతా బతికింది. రామకార్యం నడిచింది.
ఇంద్రజిత్తు నికుంభల హోమాన్ని పూర్తి చేస్తే ఇక ఆయన్ని పట్టుకోగలిగినటువంటి వాడు లేడు. అటువంటి వాడు నికుంభల హోమాన్ని పూర్తి చేసేస్తున్నాడు. పూర్తి చేస్తుంటే ఆయన మనసు దాని యందు నిలబడకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి ఆలోచించి నల్లమేకని నోటితో పట్టుకుని చీల్చి దానిలో ఉన్నటువంటి రక్తమాంసములను హవిస్సుగా ఇస్తాడు. ఇచ్చాడా పూర్తయిపోతుంది. అలా ఇవ్వక మునిపే ఆ కూర్చున్నటువంటి స్థానము నుంచి లేచిపోయేటట్టుగా చెయ్యడం కోసమని అక్కడ ఉన్న రాక్షసులందరినీ పీడించారు. వాళ్ళందరూ చేసినటువంటి హాహాకారముల చేత మనసు నిలబడక ఇంద్రజిత్తు కూర్చున్నటువంటి స్థానంలోంచి వెళ్ళిపోయి హనుమతో యుద్ధం చేసి రాక్షసుల్ని రక్షించాలనుకున్నాడు. యజ్ఞం పూర్తవకుండా లేచిపోయాడు కాబట్టి లక్ష్మణస్వామి చేతిలో ఇంద్రజిత్తు నిహతుడు కాగలిగాడు. అంటే మళ్ళీ రామలక్ష్మణుల ప్రాణములు నిలబడి రామకార్యం సాధించడానికి వీలైనటువంటి రీతిలో ఇంద్రజిత్తు సంహరింపబడడానికి కావలసిన నేపథ్యాన్ని ఏర్పాటు చేసిన వారు కూడా స్వామి హనుమయే. చిట్ట చివర 14 ఏళ్లు పూర్తయిపోయిన తరువాత రామచంద్రమూర్తి తిరిగి రాకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడు 14 ఏళ్లు పూర్తయిపోతున్నాయి, రామచంద్రుడు రాలేదని బెంగ పెట్టుకుంటుంటే ముందు హనుమ వెళ్ళి పుష్యమీ నక్షత్రంలో రామచంద్రమూర్తి వచ్చేస్తున్నారని చెప్పి ఆ శుభవార్త భరతుడికి చెప్పి భరతుడు ప్రాయోపవేశం చెయ్యకుండా భరతుడి ప్రాణములు నిలబెట్టినటువంటి వారు మహానుభావుడైనటువంటి హనుమ. శ్రీరామాయణం అంతటా కూడా హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ ప్రాణములు రక్షింపబడతాయి. అందుకే ఇప్పటికీ సుందరకాండ ఎందుకు పారాయణ చేస్తారంటే 2 కారణములు. సుందరకాండ యందు హనుమ యొక్క కంఠం చేతనే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంతెంత వరకు రామ కథ చెప్పబడాలో అంతంత చెప్పబడింది. 2 రామ కథ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ చచ్చిపోయే వాళ్ళు బతుకుతారు. 2 ఎక్కడ హనుమ యొక్క వైభవం కీర్తింపబడుతుందో హనుమ వస్తారో అక్కడక్కడ తప్పకుండా లోకమునకు శుభం జరుగుతుంది. అందుకే రామాయణం మీద ప్రవచనం చేసిన, సుందరకాండ పారాయణ చేసిన, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు పక్కన వేరు ఆసనం వేసి దానికి పాదపీఠం పెట్టి ఆసనంలో మల్లెపూలు వేసిన తరువాత పారాయణ ప్రారంభం చేసేవారు. ఎందుచేత అంటే అంత గొప్పవారైన హనుమ కేవలం తనను కీర్తించినంత మాత్రం చేత రారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకంజలిం భష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరక్షసంతకం. ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణగానము జరుగుతుందో, ఎక్కడ రామనామము చెప్పబడుతుందో అక్కడక్కడ సంప్రీతి చెందినటువంటి హనుమ వచ్చి కూర్చుంటారు. ఎక్కడెక్కడ హనుమ వచ్చి కూర్చుంటారో అక్కడక్కడ చచ్చిపోయే వాళ్ళు కూడా బతుకుతారు. అంటే చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు అంటే ఇంకా అసలు ఎవరి దుఃఖమైనా తీర్చగలిగినటువంటి గొప్ప లక్షణము స్వామి హనుమయందు ఉన్నది. అందుకే వాయుపుత్రుడు కనుక, వాయువే ప్రాణము కనుక ప్రాణములు పోయే వాళ్ళకి కూడా ప్రాణం పోస్తారు మహానుభావుడు. అంతటి గొప్ప లక్షణం ఉన్నవారు. ఆయన లాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు లోకంలో కనబడడు. స్వామి హనుమ యొక్క ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పకుండా చెప్పడం అంటే వాల్మీకి మహర్షికే చెల్లింది. ఒక చోట సుందరకాండలో రావణాంతఃపురాన్ని వర్ణిస్తూ ఒక మాట అంటారు. సవేశ్వజాలం బలవాన్ దదర్శాం వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అంటారు. రావణాంతఃపురంలో ఒక చోట ఒక కిటికీకి ఒక పరదా కట్టబడింది. ఆ పరదా ఎంత గొప్పగా ఉంటుందంటే ఆకాశంలో పక్షులు మేఘమండలం మీద ఎగిరితే ఎలా ఉంటుందో దాని జాలు కదిలితే అలా ఉంటుంది. ఆ ఒక్క కిటికీని చూడడానికి, కిటికీ జాలు చూడడానికి హనుమతల బలాన్నంతటినీ పెట్టి చూశారు. ఎందుకు కిటికీ జాలు చూడడానికి బలం ఎందుకు అంటే దాని వైపు చూసిన వాడు కన్ను తిప్పుకోలేడు. ప్రసాదమాలావిత తాం స్తంభై కంచనరాజతై శాతకుంభమైర్జాలై గంధర్వనగరోపమాం సంతతాం వివిధై వృక్షై అని అక్కడ లేని చెట్లు లేవు, అక్కడ లేని ఉద్యానవనాలు లేవు, అక్కడ లేని బంగారు మేడలు లేవు, అక్కడ లేని భోగాలు లేవు. అటువంటి చోట కూడా నచాకులీనా నచహీన రూపాన దక్షిణానానుపచారయుక్తా భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. అక్కడ పడుకున్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి స్త్రీలు. ఇంతమంది స్త్రీలను చూసిన, ఈ అంతఃపురాన్నంతటినీ చూసిన, అంత గొప్ప గొప్ప అలంకారాలు చూసిన
ఆఖరికి వంటశాలలో ఉన్నటువంటి వంటబడిన వస్తువుల వంక చూసినా, వాటి వాసనలు పీల్చిన, పానశాలలో మత్తెక్కించేటటువంటి ఆ పానపాత్రలలోంచి వచ్చిన వాసనలు చూసినా ఇది సీతమ్మ ఉన్న జాడ కాదు, సీతమ్మ లేదని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తప్ప ఒక్క దాని చేత కూడా ఆకర్షింపబడి నిలబడలేదంటే ఆయన ఇంద్రియ నిగ్రహం అటువంటి. బ్రహ్మచారి అయినటువంటి హనుమ మహానుభావుడు, దేని చేత కూడా ఆయన మనసు విచలితము కాదు. ఏ కార్యం కోసం బయలుదేరి వచ్చారో ఆ సీతామాత దర్శనం తప్ప వినా ఎంత గొప్ప వస్తువు ఆయన కళ్ళకి కనపడినప్పటికీ కూడా దాని చేత ఆకర్షితులై అలా నిలబడిపోవడం కానీ, వచ్చిన కార్యాన్ని మర్చిపోవడం కానీ ఆయన యందు ఎప్పుడూ లేదు. గుక్కెడు మంచినీళ్లు ఆయన సుందరకాండలో తాగారు అని వాల్మీకి మహర్షి చెప్పలేదు. అంటే అంత కష్టపడినప్పటికీ కూడా కించిత్ ఆహారాన్ని కానీ కొద్దిగా పానీయాన్ని కానీ ఆయన పుచ్చుకోలేదు. అంటే సీతమ్మ తల్లి దర్శనం కోసం ఆయన ఎంత తపస్సు చేశారో అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు తన్ని తాను పరిశీలించుకోవడం అంటే ఆయన తరువాతే. ఇంత చేసినా సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే అందుకు చదువుతారు సుందరకాండ. చిన్న కష్టం వస్తే మృత్పిండం నేల మీద పడితే నేలకు అంటుకుపోయినట్టు అంటుకుపోతాం. అదే స్వామి హనుమ అయితే బంతిపైకి లేచినట్టు లేస్తారు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి శరతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహేముత్తమం అంటారు. ఎవడు దుఃఖానికి శోకానికి లోనైపోతాడో వాడు జీవితంలో దేన్ని సాధించలేడు. ఎవడు ప్రయత్నంతో ఉత్సాహాన్ని పుంజుకుని సంతోషాన్ని కల్పించుకుని కార్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడు సాధించలేనటువంటి కార్యం లేదు. అందుకే సీతాన్వేషణాన్ని మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో చేస్తానని లంకాపట్టణాన్ని అంతటినీ అన్వేషించారు. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా చూసినప్పటికీ కూడా ఎక్కడా సీతమ్మ తల్లి యొక్క దర్శనం అవ్వలేదు. ఎందుకు నాకు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదని ఆలోచన చేశారు. ఇక్కడ సీతమ్మ లేదందామా, దీర్ఘదృష్టితో చూడగలిగినటువంటి వాడు మహానుభావుడు. అదిగో ఆ జటాయువు యొక్క సోదరుడు ఆనాడు అక్కడి నుంచి చూసి చెప్పాడు. పైగా రామకార్యం మీద విడుతున్న వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అంటే సీతమ్మ తల్లి ఇక్కడ ఉంది. సంపాతి చెప్పిన వాక్యము సత్యము కాబట్టి సీతమ్మ ఉన్నది. మరి దోషం ఎక్కడున్నది? ఎక్కడో నా ప్రయత్నంలో దోషం ఉన్నది. ఓ నేను బయలుదేరినప్పుడు నమస్కారం చేసినప్పుడు సీతమ్మకి నమస్కారం చెయ్యలేదు. నా ప్రయత్నము చేత సీతమ్మ నా చేత చూడబడుతుందనుకున్నాను తప్ప సీతమ్మ అనుగ్రహము చేత సీతమ్మ నా చేత చూడబడాలని నేను అనుకోలేదు. ఇది నా దోషం అని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానినేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణిభ్యః అని దేవతాగణాలకి, సీతమ్మకి, రామచంద్రమూర్తికి అందరికీ నమస్కరించి వెంటనే అక్కడ ఉన్నటువంటి అశోకవనానికి వెళ్ళి శిశుపావృక్షం మీద కూర్చున్నంత మాత్రం చేత తల్లి సీతమ్మ యొక్క దర్శనమైంది. ఎంత శీల వైభవంతో తల్లి అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాం సుప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అని భర్త పక్కన లేని కారణం చేత అపారమైన శోకంతో ఉంటుంది నా తల్లిని భావించారో ఆ భావన ఎలా చేశారో అలాగే సీతమ్మ శిశుపావృక్షం కింద దర్శనమిచ్చింది. పొంగిపోయారు మహానుభావుడు. హనుమయందు ఉన్న గొప్పతనం ఏమిటంటే సీతమ్మ తల్లిని ముట్టుకోకుండా సీతమ్మ తల్లి యొక్క కళ్ళ నుంచి కారుతున్నటువంటి నీటి బిందువుల్ని తన వేలితో తుడవడం కాదు, ఆమెకి రామకథ చెప్పారు. రామకథ చెప్తే తల్లి ఒకటి అడిగింది, అసలు నరులకు వానరులకు సమాగమం ఎలా కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయ సమాచత్వా నమాంశోక సమావిశేత్ అంది. ఏది రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణుడు ఎలా ఉంటాడో నాకు చెప్పు. అథాంగ పూజలో పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పినట్టు త్రిస్థలం భత్య అని రాముని యొక్క శరీరాన్నంతటినీ కూడా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వర్ణించడం కాదు, రాముని యొక్క వైభవాన్ని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.